శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలామందికి ఒక భయం, శని భగవానుడు అంటే ఒక భయం. శని వక్రగతి అనేది అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం. చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి. మేము జూన్ నెల ఇచ్చాం, మే నెల ఇచ్చాం, ఏప్రిల్ నెల ఇచ్చాం, మార్చి నెల ఇచ్చాం, ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం. ఇదన్నీ రొటీన్. అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట. శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే, జ్యోతిషాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు, ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన. ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి. దానివల్ల 2024లో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు. కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు, కొన్ని రాసులకి యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా చేస్తున్నారు. అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో. ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. శని వక్రగతి సంచారం 2024 6 రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు. కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం. శని 2.5 సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు. సూర్యుడు 5వ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది 9వ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది. అంటే జూన్ 29న శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ 15న ముగుస్తుంది. శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి, ధన సమస్యలు తీరుతాయి, కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది. సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం. మేషరాశి వారు, మీకు లాభశని, ఈయనకు వచ్చేసి లాభశని అని చెప్పచ్చు. మేషం వచ్చేసి లాభశని అని కూడా చెప్పచ్చు. 2024 సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క శని వక్రగతి అని చెప్పచ్చు. శని మీ రాశిలో సంపదనించే ఇంటిని సంచారిస్తున్నాడు. ఆయన సంపద ఇవ్వడానికి కూర్చున్నారు. సిద్ధంగా ఉండి ఆర్థికంగా కొరతే ఉండదు మీకు. మీరు పట్టిందల్లా బంగారం. మేషరాశి వారు పట్టిందల్లా బంగారం శని వక్రగతి వల్ల. ఉద్యోగం మారుతారు, ఇల్లు మారుతారు, కొత్త కారు లేదా కొత్త ప్రాపర్టీ కొంటారు. ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమండి మరి అన్ని మేషరాశులకు ఇలాగే జరుగుతాయా అంటే, వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ఇదండి. శని భగవానుడు ఎలా ఇస్తాడంటే, మీరు ఏ పని చేయకపోయినా పచ్చడన్నం తింటున్నారనుకోండి, పప్పన్నం కలిపి ఇస్తాడండి. మీరు కష్టపడ్డారనుకుంటే పంచభక్ష ప్రమాణం వస్తుంది. అంతే. చేస్తే చాలా వస్తాయి, చెయ్యకపోయినా ఒకటి యాడ్ ఆన్ చేసి ఇస్తాడు. ఇదే అక్కడ జరిగేది. మరియు వృత్తిలో విజయం సాధించడానికి చాలా గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రమోషన్ పొందుతారు, వివాహం కాని వాళ్ళకి వివాహం, పెట్టుబడులు వస్తుంది, మల్టిపుల్గా ప్రయోజనం అవుతారు, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిరుద్యోగులకు కూడా మంచి మంచి అవకాశాలు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇది మేషరాశికి శని సంచారం దీంట్లో ఉన్నటువంటి వక్రగతి ద్వారా పొందే లాభం. వృషభ రాశి వారు 2024 వృషభ రాశిలో శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతున్నారు. శనిదేవుడు మీ రాశిలో 10వ ఇంటిని సంచారం చేస్తున్నాడు. ఈ విపరీత కాలంలో అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి. మనకు అనుగ్రహం వచ్చిందనగానే కొంచెం అహం కూడా రాకూడదు. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా మాట తూలకుండా చేయండి. వృషభరాశి వారు, మొన్న మీకు అర్థం ఉందా, ఈ పంచగ్రహ కూటమి మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఏదో ఊహకు అందుకోకండి, చక్కగా జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు భగవంతుడు బాగా ఇచ్చేటప్పుడు మనం ఎదిగిన కొద్దీ ఒదగమని అని చెప్పారు చూసారా. వృషభ రాశి వారు దాన్ని కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. సోమరితనాన్ని వదులుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. శని భగవానుడు శుక్రగ్రహానికి స్నేహితుడు. అలాగే అతను మీ రాశి నుండి కర్మగ్రహంలోకి సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ సమయంలో మీ జీవనోపాధి వనరులు చాలా పెరుగుతుందండి వృషభ రాశి మిత్రులారా. అలాగే వృత్తిపరంగా కూడా ఈ కాలంలో మంచి సంతృప్తిని పొందుతారు. వ్యాపారం చేసే ఈ రాశి వారికి కాలంలో గొప్ప ఆఫర్లు వస్తాయి, చాలా మంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఇండస్ట్రీ పరంగా చాలా లాభం ఉంటుందని చెప్పచ్చు. మీ యొక్క ఆర్థికం, డబ్బు ఆదాయం ఆ పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. అదే సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అదే సమయంలో శనిదేవుడు మీకు ఆస్తి, పూర్వీక ఆస్తిని కూడా రప్పించే మార్గం చేస్తున్నారు. మీ రాశిలో అదృష్ట సంఖ్యగా అధిపతి కాబట్టి ఈయన
ఈసారి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దేశీయ, విదేశీయ, అంతర్జాతీయ ఖ్యాతి పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా చాలా యోగాన్ని ఇస్తున్నారు.